దేర్ ఇస్ చాక్లెట్ దట్ అపరెంట్లీ మేక్స్ యూ హార్నీ. అది అర్థం కానివాడు ఎవడైనా 4 హార్నీ చాక్లెట్లు తీసుకొని పిల్ల కోసం వెయిట్ చేసుకుంటే ఇక్కడ 3 తినేసి ఆ పిల్ల కాకుండా ఎవడన్నా కనబడితే తలపతి పిసికినట్టు పిసికేయడం. అమ్మాయిలకి చాక్లెట్ అంటే ఇష్టమని అనుకుంటాను, నాట్ షూర్. స్టీరియోటైప్. అమ్మాయిలకు ఎన్ని చాక్లెట్లు వస్తాయో తెలుసా, జస్ట్ ర్యాండమ్లీ ఇచ్చేస్తారు. అది డైలీ 4 చాక్లెట్లు తెచ్చిస్తుంది. ఎందుకు తీసుకున్నావు అంటే నేను తీసుకోలేదు, వాడు తెచ్చిచ్చాడు. వాడు ఇచ్చేవాని మైండ్ లో ఏం నడుస్తుంటది, రోజు గడ్డేస్తాను గేదెకి పాలు నావే అనుకుంటాడు. ఎవడో వచ్చి పిండుకొని ఏమైనా బ్రో అది. కొన్ని గేదెలు రోడ్డు మీద కూడా తిరుగుతా ఉంటాయి పాపం, పాలు రావు వాటికి, అందుకని పాలు రావు. దున్నపోతులు కూడా రోడ్ల మీద తిరుగుతాయి సార్, ఎందుకు గేదెల గురించి ఎందుకు మాట్లాడాలి మనం? ఆ బూత్ కూడా అందుకే ఉండిద్ది అనుకుంటా, రే దున్నపోతు లాగా ఉన్నావు అని. అంటే నువ్వు ఓన్లీ 6K పనికి వస్తావు. అబ్బా ఏం కనిపెట్టావు సార్. దున్నపోతు దేనికి పనికి వచ్చి చెప్పు. దున్నపోతు కూడా ఫార్మింగ్ చేస్తారు కొన్ని చోట్ల. బట్ కంట్రోల్ చేయడం కష్టం అనమాట దానికి. మదము దాని కామం అస్సలు తట్టుకోలేవు నువ్వు, అందుకే దాని ముందరే ఊరొంగరు. దున్నపోత ముందు ఒంగుడు ఏం వీడియోలు చూస్తున్నావు నువ్వు? నేను మొన్నటి వరకు బాధపడుతుంటే దున్నపోత, బట్ అది కరెక్టే అనాలజీ. ఎవడెవడో వచ్చి గెడ్డేసిపోతుంటే దున్నపోతలాగా ఒకటి వచ్చి దగ్గర వెళ్ళిపోతాడు. నువ్వు మేత వేసినంత మాత్రాన గేదె నీది కాదు, గేదెకు మనసు ఉంటుంది. కావాల్సిన పాలిచ్చింది. నాకు ఏదో డౌట్ పడుతుంది, గేదెకి మనసు అంటే కనిపించదు కదా గేదెకి. దున్నపోతు బెస్ట్ గాడు ఏం చేస్తాడు తెలుసా, కింద కూర్చొని పితుకువే పితుకు. గేదె మనది అని అయితే పచ్చబొట్టు ఇవ్వాలా, లేకపోతే 2 గంట కట్టాలా, దట్స్ వెన్ యూ హ్యావ్ రైట్స్ అనిపిస్తుంది. గేదెల గురించి మాట్లాడుతున్నాం మనం. జనాలకి ఇమాజినేషన్ ఎక్కువైపోయింది. చాక్లెట్ నుంచి గేదె పాలకి ఎట్టొచ్చినాము కాదు, తీసుకెళ్ళోడే ఎట్టొచ్చినాము